కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో దసరా ఉత్సవాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ బి హర్షవర్ధన్ రాజు విస్తృతంగా పర్యటించారు. అమ్మవారిశాల, శివాలయం, కొర్రపాటు రోడ్లోని జమ్మి చెట్టు, ఎగ్జిబిషన్ నిర్వహించే ప్రాంతాలను సందర్శించారు. ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఎలాంటి ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రొద్దుటూరు డీఎస్పీ భక్తవత్సలానికి జిల్లా ఎస్పీ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డెకరేట్ చేస్తారు సార్ డైలీ అది బైక్ లోపల ప్రొద్దుటూరు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము ప్రాంగణంలో ఉన్నాము. అందరికీ తెలిసిన విషయమే, మనకు ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు చాలా గొప్పగా గ్రాండ్గా జరుగుతాయి. నిజానికి మైసూర్ తర్వాత అంత విశిష్టంగా జరిగేటటువంటి ప్రదేశం మన ప్రొద్దుటూరు. కాబట్టి దాని సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరులో ఈ టెంపుల్ దగ్గర బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతుంది ఫెస్టివల్, సో ఎక్కడెక్కడి నుంచి టెంపుల్స్ నుంచి అమ్మవారు వస్తారు, పబ్లిక్ ఎక్కడ గ్యాదర్ అవుతారు, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ ప్లేసెస్ అన్ని చూసుకోవడం జరిగింది. జమ్మి చెట్టు పాయింట్ కానీ, తర్వాత శివాలయం కావచ్చు, ఈరోజు ఇప్పుడు అమ్మవారి శాల కావచ్చు, తర్వాత ఎగ్జిబిషన్ ప్లేస్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రధానంగా మనకున్న ఛాలెంజ్ ఏంటంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, వాళ్ళకి ట్రాఫిక్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేదానికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా తగిన ఏర్పాట్లు తీసుకోవడం, సో ట్రాఫిక్ ప్రాపర్గా రెగ్యులేట్ చేయాలా. అట్లాగే ఆ రోజు అందరూ ఆడవారు ఎక్కువగా టెంపుల్స్కి వచ్చే ఇది ఉంటుంది కాబట్టి అఫెన్సెస్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అఫెన్సెస్, క్రైమ్, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా ఉండే విధంగా నివారణ చర్యలు తీసుకోవడం. సో దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే సీసీ కెమెరాస్ పెట్టుకోవాలా, క్రైమ్ పార్టీస్ పెట్టుకోవాలా. అలాగే ఈ ఎక్కడ ఎగ్జిబిషన్ దగ్గర కూడా చాలామంది క్రౌడ్ రావడం జరుగుతుంది కాబట్టి ఎగ్జిబిషన్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ముందుగానే R&B వాళ్ళతో మాట్లాడుకొని వాటి ప్రాపర్గా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం, అట్లాగే ఫైర్ యాక్సిడెంట్